పరిశుద్ధతను బట్టి ఆయన పరిశుద్ధతను దేవునిలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి క్వాలిటీలో మొదటి క్వాలిటీ చెప్పండి. పరిశుద్ధత. అర్థమైందండి? యేసు ప్రభువునే మనం ఎందుకు నమ్ముకొని ఆరాధన చేస్తున్నాము అంటే ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి లక్షణం చెప్పండి, పరిశుద్ధత. మానవులందరూ పాపులు, దేవుడు ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే ఆయన నమ్మినటువంటి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. తర్వాత ఆయన గొప్పతనాన్ని బట్టి కీర్తన గ్రంథం 145 కీర్తన 3వ వచనం, ఆయన గొప్పతనాన్ని బట్టి 5, ఆయన కనికరమును బట్టి ఆయన కనికరమును బట్టి ఎలా స్తుతించాలి? 4, ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలని చెప్పాను. తర్వాత ఎలా స్తుతించాలి చెప్పండి. ఎలా స్తుతించాలి? అవగాహన కలిగి దేవుని స్తుతించాలి. కీర్తన గ్రంథం 47 కీర్తన 7 వచనం, అవగాహన, అర్థవంతముగా. ఇప్పుడు దేవుని స్తుతించాలి అంటే దేవుని యొక్క గొప్పతనం ఎరిగి ఉండాలిగా, అంతే కదండి? కాబట్టి ఎవరు దేవుణ్ణి స్తుతించగలుగుతారు అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మాత్రమే దేవుని స్తుతించగలుగుతారు. అలాగే కీర్తన గ్రంథం 103వ కీర్తనలో ప్రాణముతో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, స్తుతించుము, ప్రాణము ద్వారా హృదయాంతరంగములో నుండి. 9వ కీర్తన 1వ వచనములో ఆయన హృదయాంతరంగములో నుండి. అర్థమైందండి? వాయిద్యాలు అనేవి సెకండరీ. అర్థమైందా? ముందు మనము దేవుని స్తుతించాలి అంటే ముందు